రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో తుర్కపల్లి, అవనూరు గోపాలపల్లి, నామాపూర్, చీకోడు, మద్దికుంటతో పాటు పలు గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని, రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్ముకొని మద్దతు ధర పొందాలని, రైతులు మ్యాచర్ వచ్చేటట్లు చూసుకోవని, తాలు పొల్లు లేకుండా చూసుకోవాలని, కటింగ్ లేకుండా మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుండం నరసయ్య, మాజీ ప్రజాప్రతినిధులు సింగిల్విండా కొండాలరెడ్డి, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు కొప్పు రమేష్, వేణు, రామరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, ఐకేపీసీసీలు, సీఏలు, రైతులు, హమాలీలు, మహిళా సంఘ సభ్యురాళ్లు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల్ చీకోడు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చేసినటువంటి పెద్దలు, ఏఎంసీ చైర్మన్ తలారి రాణి మరియు ముస్తాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి గారు మరియు చీకోడు గ్రామ వివో సంఘం మహిళా అక్కలకు, చెల్లెళ్లకు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు మరియు మా యొక్క చీకోడు గ్రామ రైతులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో భాగంగా మహిళలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వరి కొనుగోలు కేంద్రాలను వారికి అప్పచెప్పడం జరుగుతుంది. మరి వారిని చైతన్యవంతులు చేసి అన్ని రంగాలలో వారు ముందుకు పోవాలనేటువంటి ఆశయంతో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ముందుండి వారికి చైతన్యం కల్పిస్తూ మంచి చైతన్యం అదేవిధంగా వరి కొనుగోలు కేంద్రాలు కాకుండా వీరికి ప్రతి మండలానికి ఒకటి రైస్ మిల్ కానీ, పెట్రోల్ బంకులే కానీ ఇలాంటి కార్యక్రమాలను ఇస్తూ వారిని చైతన్యవంతులుగా చేస్తూ వారిని స్వశక్తిగా బతకాలనేటువంటి ఆశయంతో ముందుకు పోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు సాయశక్తుల చైతన్యవంతం చేస్తూ కృషి చేస్తూ సమాజంలో మంచిగా బతకాలనేటువంటి ఒక మహిళా సంఘాలను ఒక్కొక్కరిని కోటీశ్వరులను చేయాలన్నటువంటి కృతనిశ్చయంతో ఉంటూ వారికి చేదోడు వాదోడుగా అన్ని రంగాలలో కృషి చేసినటువంటి ప్రభుత్వ ఐకేపీ కొనుగోలు కేంద్రాలకే కావచ్చు, సహకార సంఘాలకే కావచ్చు, అమ్ముకోండి. ఏ గ్రేడ్కు 2389 రూపాయలు, బి గ్రేడ్కు 2369 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తా ఉంది. దయచేసి మీరు కూడా బార్దాన్ ఎవరికైతే రైతులకు కావాల్సిందో అంతే బార్దాన్ ఇచ్చి మీ మహిళా సంఘాలు కూడా నష్టపోకుండా ప్రతి బార్దాను కూడా ట్రక్ షీట్ ఇచ్చే లోపల మీరు బార్దాను కూడా మీరు తీసుకొని మీరు కూడా ఆర్థికంగా పుంజుకోవాలి. మహిళా సోదరుల కోసం ఇవాళ ఏంటంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన చేసింది. మహిళలకు వడ్ల కొనుగోలు కేంద్రాలే కావచ్చు, ఎరువుల కొనుగోలు కేంద్రాలే కావచ్చు, ఇలా రైస్ మిల్లే ఇస్తుంది. ఫార్మాలిటీ రైస్ మిల్ కూడా ముస్తాబాద్లో ఇస్తున్నాం. ఈ విధంగా ఆర్థికంగా మహిళలను అభివృద్ధి చేస్తే పిల్లల ఇంటి అభివృద్ధి కోసం, పిల్లల చదువు కోసం ప్రతి రూపాయి కూడా అనవసరమైనటువంటి ఖర్చులు